శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 8 డిసెంబర్ నుంచి 14 డిసెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో వక్రించిన గురువు, అలాగే కర్కాటకంలో వక్రించిన నీచలో ఉన్న కుజుడు, కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధుని వక్రత, మకర రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శని చంద్రులు, అలాగే మీన రాశిలో రాహువు. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి ఉచ్ఛలోకి వచ్చి ఉన్నది. ఈ ఒక్క మార్పే గ్రహస్థితుల్లో జరిగి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, శని చంద్రుల యొక్క కలయిక మానసిక ఒత్తిడిని బాగా సూచిస్తూ ఉంటుంది, అలాగే సర్పదోషాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. దీనికి తగిన విధంగా యోగా చేయడము, పుట్టలో పాలు పోయడము, ఇలాంటివి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. అలాగే రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని తెలియజేస్తూ మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని రాసుల్లోనూ రవి బుధులు మంచి ఫలితాలే ఇస్తారు. అయితే కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి కాబట్టి బుధ ఆదిత్య యోగానికి గాను ఫలితాలు తక్కువగా ఉండబోతాయి. కాబట్టి ఇక ఆదిత్య హృదయ పారాయణ, విష్ణు సహస్రం పారాయణ చాలా చాలా మంచివి. అలాగే శనిగారి యొక్క 10వ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఆరోగ్యానికి సంబంధించి ఔషధ సేవ బాగా అవసరం అవుతుంది. అలాగే గురుని యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అవడము, ప్రజలలో కూడా ఎక్కువగా దైవభక్తి పెరగడము, దానికి సంబంధించి దైవ కార్యాలు చేయడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక గురుని యొక్క 7వ దృష్టి రవి బుధుల మీద పడుతూ లాంగ్వేజెస్ కి సంబంధించి గాని లేదా కార్యనిర్వహణ శక్తికి సంబంధించి గాని చక్కటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి శుక్రుని మీద ప్రసరిస్తూ అనేక ధనలాభాలని కలగజేస్తోంది. అలాగే లలిత కళలలో ఇక ఎవరెవరు ఏ ఏ వృత్తులలో రాణిస్తూ ఉన్నారో ఆ వృత్తులన్నీ కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ముఖ్యంగా లలిత కళలు చాలా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక కుజుని దృష్టి శుక్రుడి మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ వైవాహిక జీవితానికి సంబంధించి చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ప్రతి రాశి వారికి కూడా. అలాగే ప్రేమికులు ఎవరైనా ఇంకా మేము ప్రేమలోనే ఉన్నామండి, ఇంకా వివాహం చేసుకోలేదండి అనేవారికి కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అలాగే కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక కుజుని 8వ దృష్టి శని చంద్రుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఆపరేషన్స్ కి ఎక్కువగా అవకాశం ఉంటూ, రక్తస్రావం జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటూ, దెబ్బలు బాగా తగలడానికి అవకాశం ఉంటూ, భూమి తగాదాలకు ఎక్కువగా అవకాశం ఉంటూ, కోర్టు కేసులకు ఎక్కువగా అవకాశం ఉంటూ ఇలాంటి ఫలితాలని సూచిస్తూ ఉంటుంది. అయితే వీటన్నిటికీ పరిహారాలు ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రతి చిన్నదానికి పరిహారం చెప్తోంది. తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణలు చెయ్యండి, ఇంటి ఎలవేల్పుని పూజించండి. అలాగే మీకు ఏ ఇష్టదైవం ఉన్నారో వారిని కూడా పూజించండి. మనస్సంతృప్తిగా ఉండడం అనేది చాలా చాలా ప్రధానం. ఈ వారం గ్రహస్థితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఓర్పు కలిగి ఉండాలి అని కూడా సూచన చేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. మేషరాశి వారికి 5 గ్రహాల యొక్క అత్యున్నతమైన ఫలితాలు ఈ వారం చాలా బాగా ఉన్నాయి అని చెప్పి సూచన చేస్తున్నాను. ద్వితీయంలో గురువుగారు బాగున్నారు, షష్టంలో కేతువు బాగున్నారు, అలాగే దశమంలో శుక్రాచార్యుల వారు, ఏకాదశంలో శని చంద్రులు. 5 గ్రహాల యొక్క ఫలితము అది మామూలు విషయం కాదు, చాలా అభ్యున్నతి కలుగుతోంది. గత కొద్ది వారాలుగా మనం గమనిస్తూ ఉంటే మేషరాశి వారికి అధికమైనటువంటి శుభ ఫలితాలు చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మీ మాటకి విలువ పెరుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి, ఉద్యోగంలో ఉన్నతి పెరుగుతోంది, లలిత కళల పట్ల ఆదరణ పెరుగుతోంది, అలాగే ఊహించని విధంగా లాభాలు ఉంటున్నాయి. అలాగే ఈ దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, మీరు సాధన ఏ విషయంలో చేస్తూ ఉన్నారో ఆ కృషి ఫలించి మీకు అద్భుతమైన ఫలితాలు ఉండడం కానీ, అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా అనుకోని విధంగా రాణింపు,
చాలా అసలు మీరు ఊహించరు. ప్రయాణం అయి వెళ్ళే ముందర మనకి ఇంత బావుంటుంది అక్కడ అని అనుకోరు. అలాంటిది అత్యద్భుతమైన ఆదరణ లభించడమే కాదు, అత్యద్భుతమైన ఫలితాలు కూడా మీకు ఉండబోతున్నాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో ఖచ్చితంగా శుభకార్యాలు కుదురుతాయి. సంతానానికి సంబంధించిన విషయంలో సంతానం కూడా చాలా చాలా బాగున్నారు. రుణాలు దొరుకుతున్నాయి. పాత రుణాలు తీర్చివేయగలుగుతున్నారు. అలాగే స్వగృహ నిర్మాణానికి ఎవరైనా గనక ఆ నిర్మాణం ప్రారంభించినట్లయితే చాలా చక్కగా శరవేగంతో అయిపోతూ ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఎవరైతే అర్థిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. భార్య యొక్క సహకారం ఉంటుంది. స్త్రీల వల్ల లాభాలు ఉంటాయి. స్త్రీలకి కూడా చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం, చెప్పదగ్గ విషయం ఏమిటంటే, ఇన్నాళ్ళు మొండిన పడిన బాకీలన్నీ చాలా చక్కగా వసూలు చేసుకోగలుగుతారు. అనేక రకాలుగా కీర్తి ప్రతిష్టలు పెరగడము, వివాహాది శుభకార్యాలు జరగడము, పబ్లిక్ రిలేషన్స్ పెరగడము, అసలు ఊహించని విధంగా లాభాలు అందుకోవడము, అన్ని విధాలా కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వారాంతంలో కూడా అనేక విధాలైనటువంటి మంచి లాభాలే ఉన్నాయి. నిజానికి ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క స్థితి అంత గొప్పది కాకపోయినా, చతుర్థ అధిపతి అవుతూ ద్వితీయంలో గురువు గారితో కలిసి ఉండడం వల్ల విపరీతమైన లాభాలు ఉంటాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అయితే ఆరోగ్య విషయంలో మటుకు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా చర్మ వ్యాధులు ఉన్న వారి విషయంలో ఇది కొంచెం చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ బాగుంది. అలాగే తోటి ఉద్యోగస్తులతో బాగుంది. రాజకీయ నాయకులకి బాగుంది. వ్యాపారస్తులకి బాగుంది. విద్యార్థులకి కూడా కొంచెం కృషితోనే ఇంకొంచెం మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. అయితే మీరు కోర్టు విషయంలో కానీ, ఏదైనా ఆస్తి పంపకాల విషయంలో కానీ మటుకు అత్యున్నతమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ, ఇక వీరి కుటుంబ విషయంలో అయితే ఇప్పటి వరకు ఎన్ని రకాలైనటువంటి ఆత్మ సంతృప్తితో ఉన్నారో ఇప్పుడు అంతకన్నా డబల్ గా ఉంటారు. చాలా చాలా బాగుంటుంది. అధికమైనటువంటి గౌరవము, సంఘంలో పేరు ప్రతిష్టలు, అలాగే ఆదాయం పెరగడము, కుటుంబంలో సమిష్టి కృషి ఉండడము, ఇవన్నీ కూడా అసలు ఈ కుటుంబం చాలా బాగుంది అనేటటువంటి మంచి పేరుని మీరు పొందగలుగుతారు. ఇది మీ ఆత్మసంతృప్తికి కారణమవుతుంది. మరింతగా మీరు సంతృప్తిగా ఉండాలి అనుకుంటే చెప్పిన పరిహారాలు చేయండి. ఇంకా ఇంకా మానసిక సంతృప్తి పెరుగుతుంది. అలాగే స్థిర సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆశయాలు చక్కగా సిద్ధిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.